అలాగే వేదికపై ఆశీర్వైన పెద్దలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీపీలకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇక్కడ ఆశీర్వైనారో వారికి మరియు వేదిక ముందున్న నా నుండి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి మరియు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరంభించినారో దీని ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఏదో చేస్తాను, చంద్రబాబు తెస్తాను, అది చేస్తాను, ఇది ఇస్తానని మోసపూరిత హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో రూపంగా ప్రతి ఒక్కరికి పంచిపెట్టి తీరా అధికారం వచ్చిన తర్వాత దాన్ని తుంగలో తొక్కి ఏమీ పట్టించుకోకుండా మన ప్రియతమ నేత మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నిరసనలు చేస్తే ఆయన ఏదో అనుగుణంగా మన తల్లికి వందనం అని ఏదో ఇచ్చినారు. ఏమి మేము 5 సంవత్సరాలు నవరత్నాలని మన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ పథకాలన్నీ తేదీ ప్రకారంగా ప్రతి ఒక్కరికి చేరేలా డైరెక్ట్ బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో పడేలా చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైనా కళ్ళబొల్లి మాటలు హామీలిచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఏంటి చేసిన పాపన అవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచమన్నాం, కానీ విద్యుత్ ఛార్జీలు పెంచిన ఉచితంగా ఇసుక ఇస్తామంటారు. దాన్ని మళ్ళీ ఏందో దాన్ని జోడించి ఇసుక 2 రెట్లు 3 రెట్లు డబ్బుల్లో అందరికీ చేరేలా చేస్తున్నారు. అంటే ఈయన చంద్రబాబు నాయుడు మరో పేరు ఏమంటే మోసగాడు. మీరు చూస్తున్నారు, ఈయన రాజకీయాల్లో అంటే ఈయన ముఖ్యమంత్రి అయితే మోసం చేసి, కాబట్టి చంద్రబాబు మరో పేరు మోసగాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల గురించి వివరించి వారికి దక్కాల్సిన పథకాలు కానీ వారికి దక్కాల్సిన ఏదైతే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, తల్లి వందనం ఉంది, ఇంకా ఏదేవైతే ఆయన మేనిఫెస్టో రూపంలో అందరికీ హామీలు ఇచ్చినాడో అవన్నీ దక్కాలనే ఉద్దేశంతోనే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ లాంచ్ చేసే కార్యక్రమం ఆయన మనందరి జిల్లాల మీద పెట్టినారు. కాబట్టి మేమందరం వైసీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి బాధ్యత ఏమంటే ఈ క్యూఆర్ కోడ్ మేము లాంచ్ చేసిన తర్వాత మేము గదిలో ముందు నియోజకవర్గంలో ప్రారంభించినాము. ఇప్పుడు మండలాల్లో స్టార్ట్ చేసినాము. 4 మండలాలు ఏంటంటే నమ్మూరు వచ్చినాం. ఈరోజు సాయంకాలం నమ్మకల్లో మండలాల ప్రోగ్రాం అయిపోతుంది. దీని తర్వాత మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి బాధ్యత ఇస్తాం. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి పోయి వారికి జరిగిన అన్యాయాన్ని, వారికి ఏదైతే పథకాల రూపంలో రావాలో అవి అందరికీ వచ్చేలా మేమంతా కృషి చేసి నిరసనలు చేసి ఆయన చేస్తున్న అన్యాయాన్ని, మోసాలని ప్రతి ఒక్కరికి మేము గుర్తు చేసి వాళ్ళకు చైతన్యపరచాలని మేమందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మేమందరం నేను అభ్యర్థిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలో వస్తాడో అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి రాష్ట్ర ప్రజల కష్టాలు. 1 సంవత్సరం 2 నెలలు అయితే మీరు చూడండి, మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ కదిరి పట్టణంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ప్రతి ఒక్క చోట వ్యాపారాలు లేవు. ఎందుకంటే మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తేదీ ప్రకారంగా పథకాలు రూపంలో డబ్బులు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నా జగన్ చేస్తున్నాడు. కానీ డబ్బులతో అనుకుంటున్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ కానీ ఈ చిల్లరంగంలో పోయేది వాళ్ళకు ఏమవుతుందో కొనుక్కున్నా ఉంటుంది. అదే బంగారు చేపలు చూడండి, ఏదో మిగిలిన ఆడవారికి ఏదైతే స్కీమ్ ద్వారా డబ్బులు వస్తున్నాయో వాళ్ళు పోయి కొనుక్కుంటూ ఉంటాయి. ఇప్పుడు పోయి చూడండి అన్నీ పోసిపోతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆయన అధికారం వస్తే
మీరు ప్రతి ఒక్కరికి గ్రామాలను పర్యటించి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను వివరించి ఈ ప్రోగ్రామ్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ చేయమని ఆదేశించినారో దీన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి